శ్రీ వరలక్ష్మి వ్రత కల్పం గురించి చెప్పబోతున్నాను. వినాయక ప్రార్థనతోటి ప్రారంభం చేయాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలను. ఆచమనం అంటే కొన్ని వాటర్ తీసుకొని తాగాలన్నమాట 3 times. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఆచమనం అయిపోయింది. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వక మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్ధమాన వ్యవహారిక చంద్రమానేన. ఇది ఏ సంవత్సరమో చెప్పుకోవాలి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఏ దక్షిణాయనమో చెప్పాలి. వర్ష ఋతువు చెప్పాలి. శ్రావణ మాసే శుక్లపక్షే తిదే ఇందువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరే హేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథే. శ్రీమాత్ మీ గోత్రనామాలు చెప్పుకోవాలన్నమాట. భద్రుకామ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్న శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోత్త విధానేత యావత్ ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. చేసుకొని పంచపాత్ర లేకుంటే గ్లాసును గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధం పుష్పం అక్షంతలు వేసి కుడి చేతిని కలశంపై మూసి శ్లోకం చెప్పాలి. కలశస్య ముఖే విష్ణుం కంఠే రుద్ర సమశ్రిత మూలే తంత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాం కుక్షత్రౌ సాగర సర్వే సప్తద్వీపో వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ వేదో అంగైచ్ఛ సవితా సర్వే కలశాంబు సమాశ్రిత ఆయంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయాకారక. ఇప్పుడు చెంబు పైన చెయ్యి పెట్టి అంటే వాటర్ ఉన్న చెంబు పైన చెయ్యి పెట్టి సకల దేవతలను ఆ వాటర్లోకి రమ్మని పిలవాలన్నమాట. ఇప్పుడు దానికి ఒక శ్లోకం చెప్పాలి. శ్లోకం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు ఏవం కలశా పూజా అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యాలపై తమపై అంతటా చల్లవలెను. ఇప్పుడు శ్రీ వరలక్ష్మి పూజ ప్రారంభం. ఫస్ట్ ధ్యానం చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్మద సంభూతే కమలే కమలాలయ ఏ సుస్థిర భవనే హేషు సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధ్యానం సమర్పయామి. ఇప్పుడు ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణు వక్షస్థలాయే ఆవాహయామి దేవితాం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆవాహయామి. ఇప్పుడు సింహాసనం వేయాలి వరలక్ష్మీదేవికి. సూర్యయుతాని బాస్ఫురే స్ఫురాత్ దాత్ర విభూషితం సింహాసనమిదం దేవీ స్థియాతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు అర్ఘ్యం ఇయ్యాలి. శుద్ధోదచం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం ఆర్జం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆర్జం సమర్పయామి. ఇప్పుడు పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహణ దేవత్వాం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పాద్యం సమర్పయామి. ఇప్పుడు ఆచమనీయం.
సువర్ణకలశానీతం చందనాగరు సంయుక్తం గృహనాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు పంచామృత తోటి స్నానం చేయించాలి. పయోదాదిఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. గంగాజలం మయా నీతం మహాదేవాశిరం స్థితం శుద్ధోదక స్నానం మితం గృహణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అనంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సురార్చితాంగ్రీ యుగలేదుకుల వాసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్వామి గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు ఆభరణం. కేయూర కంకలే దివ్యే హరాను పురమేకల విభూషణ్యమూలాని గృహణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆభరణం సమర్పయామి. ఉపవీతం తప్తాహేతుకృతం సూత్రం ముక్తధామ విభూషితం ఉపవీతం దేవీం గృహణతత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఉపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం. కర్పూరాగరు కస్తూరి రోచనాది బిరన్వితం గంధం దాస్యాహం దేవి ప్రీర్దర్ద్యం గృహత్యాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు. అక్షతాన్ ధవలాన్ దేవీన్ శాలియాన్ తండూనాన్ శుభాన్ హరిద్రా కుంకుమే పేతం గృహత్యామబ్ది పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః అక్షంతలు సమర్పయామి. పుష్పం. మల్లికా జాజి కుస్మైచ్చ పక్వైల కులైస్తదా శతపత్రైచ్చే పూజామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పుష్పే పూజయామి. ఇప్పుడు అదాంగ పూజ. చంచలాయ నమః పాద్యం పూజయామి. చపలాయ నమః జానుం పూజయామి. పీతాంబరాయ నమః ఉరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయ నమః నాభిం పూజయామి. మదనమాత్రయై నమః స్థాన్యం పూజయామి. కంబుకంఠై నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునేత్రాయ నమః నేత్రం పూజయామి. రమాయ నమః కర్ణం పూజయామి. కమలాలయాయ నమః శిరం పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః సర్వాంగం పూజయామి. ఇట్లా మొత్తం అదాంగ పూజ అయిపోయాక శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదవాలన్నమాట. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలాసాయ నమః ఓం పద్మయే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వదాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం కిరణ్మాయ నమః ఓం లక్ష్మాయ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయ నమః ఓం రమాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం భూత్యై నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం ద్వీపాయ నమః ఓం తుష్టాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం లోకశోక వినాశిన్యాయ నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మాస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందరాయ నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖియే నమః ఓం పద్మనాభప్రియాయ నమః రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖయే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదరిణ్యై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం హిందిరాయ నమః ఓం ఇందు శీతలాయ నమః
ఓం ఆహ్లాదజనిన్యే నమః ఓం పుష్టే నమః శివాయ నమః ఓం శివకరిణ్యే నమః ఓం శక్తే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనిన్యే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కల్యే నమః ఓం శాంతే నమః ఓం శుక్లమాలాంబధరాయ నమః ఓం శ్రేయే నమః ఓం భాస్కరిణ్యే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశ్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదరాంగాయ నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్తే నమః ఓం సిద్ధే నమః ఓం త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేషగదానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయయే నమః ఓం మంగళదేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలాస్థితాయ నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం సర్వోపద్రవవారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాలజ్ఞ సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః శ్రీవరలక్ష్మి అష్టోత్తరశతనాం పూజాం సమర్పయామి. ఈ పూజ అయిపోయాక ధూపం. దశాంగం గంగులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం ధ్యానామి దేవేశి వరలక్ష్మి గృహణాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధూపమాగ్రమాపయామి ధూపం దర్శనమాయం. దీపం ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవీం గృహణముదితా భవః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. మీరేమేమి నైవేద్యం చేసిరో అది అమ్మవారికి పెట్టాలన్నమాట. నైవేద్యం షట్శోపేతం దధిమాద్వతి నైవేద్యం షట్షటోపేతం దతిమద్వాజ సంయుక్తం నానాభక్ష ఫలోపేతం గృహణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి. పానీయం ఘనస్వారా సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహత్యాం దేవీ శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పానీయం సమర్పయామి. తాంబూలం ఇయ్యాలి. పూగిఫల సమాయుక్తం నాగవల్లి దైలతృతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహాంతకం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం ఇయ్యాలి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుడ్యం దాస్యామ్యం దేవీం గృహంతం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవన సర్వదాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు ప్రదక్షిణం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాణి మాం కృపయా దేవి శరణ్యగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వామేవ శరణం మమ తస్సాంతాసుర భావేన రక్ష జగదాధారిణి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్కారం. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నమస్కారం సమర్పయ. తోరణ పూజ. తోరణం అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ క్రింది విధంగా పూజించవలెను. కమలాలయాయ నమః. ప్రథమం గంధం పూజయామి. రమ్యాయ నమః. ద్వితీయ గ్రంథి పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథి పూజయామి. విశ్వజనిన్యే నమః. చతుర్గ్రంథి పూజయామి. మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథి పూజయామి. క్షీరాబ్దాయ నమః. షష్ఠి గ్రంథి పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః. సప్తమ గ్రంథిం పూజయామి.
చంద్ర సహోదరిణ్యై నమః అష్టమ గ్రంథి పూజయామి. శ్రీ వరలక్ష్మ్యాయ నమః నవమ గ్రంథి పూజయామి. ఈ క్రింది శ్లోకం చదువుతూ తోరణం కట్టుకోవాలను. పాద్యామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌష్టాభివృద్ధి ఈ మమ సౌభాగ్య దేవి హే రమే. వాయనం ఇచ్చినప్పుడు ఈ క్రింది శ్లోకము చదవవలను. శ్లోకం ఏవం సంపూజ్యాం కళ్యాణిం వరలక్ష్మీ స్వశక్తిత దాత్యం ద్వాదశాపూపం వాహనం హిద్వాజయతే ఇందిరా ప్రతిగృహంతు ఇందిరా వే దదాతి చ ఇందిరా తారకో భావ్యం ఇందిరై నమో నమః. పూజా విధానం సంపూర్ణ అయిపోయింది. ఇప్పుడు శ్రీ వరలక్ష్మి వ్రత కథ చెప్పుకోవాలన్నమాట. చారుమతి కథ చెప్పుకోవాలి. చారుమతి కథ నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ కథ వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటే క్షమించండి.